మనకి రీసెంట్గా అంటే 22/9/2024 సెప్టెంబర్ 22 నుంచి ఈ చైన్ స్నాచింగ్ అనేది మనం ఆల్మోస్ట్ 20th మే వరకు ఈ లాస్ట్ ఒక 7-8 మంత్స్లో కొన్ని స్నాచింగ్ కేసెస్ జరిగాయి. ఈ స్నాచింగ్ కేసెస్లో మనకు క్లూజ్ వచ్చింది. అంటే ఫుల్ మాస్క్ వేసుకుంటున్నారు, క్యాప్ వేసుకుంటున్నారు, బైక్ నంబర్ ప్లేట్ లేకుండా బైక్ వెళ్తుంది. కొంచెం క్లూస్ని కలెక్ట్ చేయడం జరిగింది. ఈ అఫెన్సెస్ కూడా ఒక్క చోట్ల జరగట్లేదు. ఈస్ట్ సబ్ డివిజన్లో పోలీస్ స్టేషన్లో 3 పోలీస్ స్టేషన్లో కూడా జరిగింది. వెస్ట్ పోలీస్ స్టేషన్లో నగరంపాలెం తప్ప రిమైనింగ్ 2 పోలీస్ స్టేషన్లో జరిగింది. తర్వాత నల్లపాడులో జరిగింది. లాస్ట్ అఫెన్స్ నల్లపాడు. మ్యాక్సిమం అఫెన్స్ అన్నీ కూడా మనకి ఆఫ్టర్నూన్ టైంలో 12 to 2 మ్యాక్సిమం అఫెన్స్. ఆఫ్టర్నూన్ టైంలో ఏజ్డ్ ఉమెన్ని బేస్ చేసుకుని ఇది చేయడం జరిగింది. సో క్లూ ఉండి కూడా ఈ మాస్క్ వేసుకోవడం, క్యాప్ వేసుకోవడం, బండి నంబర్ లేకపోవడం వల్ల మనం కొంచెం టఫ్ అయింది కేస్ డిటెక్షన్. తర్వాత కొన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్, తర్వాత పాత అఫెండర్స్ వెరిఫికేషన్ చెప్పేసి సో కొన్ని ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల కేసు డిటెక్ట్ అయింది. సో అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, డిఎస్పీ, తర్వాత మన సిఐ అనురాధ, సిఐ అల్తాఫ్, శ్రీనివాస్ అని చెప్పేసి ఒక సెపరేట్ టీం దీనిపైన వర్క్ చేశారు. కేసు డిటెక్ట్ అయింది. ఓవర్ పీరియడ్ ఆఫ్ దిస్ 8 months 7 స్నాచింగ్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. 1 or 2 బైక్ అఫెన్సెస్లో కూడా ఉన్నారు. సో దీనిట్లో ఏంటంటే 7 అఫెన్సెస్ కూడా 300 grams వర్త్ ఆఫ్ గోల్డ్ ఆఫ్ 30 lakhsని మనం ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. ఈ అఫెండర్ సింగిల్ అఫెండర్. మన క్లూస్లో కూడా ఇద్దరు వెనకొకరు కూర్చొని చేయడం అనేది లేదు. సింగిల్ అఫెండరే చేస్తారు. వాళ్ళు బైక్ నడుపుకునే ఇలాగ లాగేస్తారు. యాక్చువల్లీ వీడియోస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఎవిడెన్స్కి. సో దీంట్లో ఏంటంటే ఈ వ్యక్తి పేరు అమీర్ బేగ్ అలియాస్ జోహారి. ఈ వ్యక్తి మనకి అనంతపేట ఫస్ట్ లేన్ ఓల్డ్ గుంటూరు లిమిట్స్లో ఉండేవాడు. 40 సంవత్సరాలు. ఈ వ్యక్తి గతంలో కూడా 22 స్నాచింగ్ కేసెస్ ఉంది. అంటే ఈ వ్యక్తి లాస్ట్ 2024 ముందు ఒక 2-3 years ఏమీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. మళ్ళీ ఎప్పుడు ఫినాన్షియల్ పరంగా ఆ వ్యక్తికి ఇబ్బంది వచ్చిందో మళ్ళీ స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఈ వ్యక్తి పైన గతంలో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. సో దీంట్లో ఏంటంటే ఈ వ్యక్తి కొన్ని అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 3 మోటార్ సైకిల్ కేసులు ఉన్నారు. దాంట్లో ఒకటి కూడా మనం రికవరీ చేసాము, ఇంకా 2 దొరకట్లేదు. సో ఇది కేస్ డీటెయిల్స్ అనమాట. సో ఈ కేసు పైన అంటే మన స్నాచింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. నేను గతంలో కూడా చెప్పాను. సో దాని పరంగా ఈ కేసు సెపరేట్ టీం పెట్టుకుని మనము టైము, టార్గెట్ విక్టిమ్ ఎవరు, ఏ కైండ్ ఆఫ్ అఫెన్స్ అనేది ఈజీగా లేకపోయినా సిస్టమాటిక్గా చేయడం వల్ల ఈరోజు ఈ కేసు అనేది డిటెక్ట్ అయింది. సో ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ది ఎంటైర్ టీమ్. అండ్ అది నా తరపు నుంచి. నీ తరపు నుంచి ఏదైనా క్వశ్చన్స్ ఉందంటే అడగచ్చు. అవును, ఈ వ్యక్తిది మా చైన్ స్నాచింగ్. పాతకి 22 కేసు కూడా చైన్ స్నాచింగ్. 3 బైక్ అఫెన్స్ ఉంది యాక్చువల్లీ. అలాంటి ఏమి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. జస్ట్ ఈ దొంగతనం చేస్తున్నది బట్టనే బతికేవాడు. ఎప్పుడు అది అన్నీ కంప్లీట్ అయిపోయిందో, ఆర్థిక పరిస్థితి బాగాలేదో మళ్ళీ స్టార్ట్ చేశారు. మా మధ్యలో ఒక 2 years 3 years ఈ వ్యక్తి అఫెన్స్ కానీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఎక్కడ లేదు. అందుకనే ఇమీడియట్గా మనకి చెక్ చేయడంలో కూడా ఈ వ్యక్తి పైన ప్రయారిటీ చూపించట్లేదు, రీసెంట్ టైం కేసెస్ లేదు కాబట్టి. తర్వాత వాళ్ళు ఉన్న మన సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళు చేసిన దాన్ని కంపేర్ చేసుకుని, ఈవెన్ వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ కూడా రెక్కి చేసుకుంటారు. ఎక్కడైనా మిస్టేక్ చేస్తారు కదా, ఆ మిస్టేక్ నుంచి మనం స్టార్ట్ చేసాం. ఏదేది నిఘా కెమెరా అఫెన్స్ని ప్రివెంట్ చేయదు. నిఘా కెమెరాస్ నుంచి అఫెన్స్ని డిటెక్ట్ చేస్తాము అంతే. ఆ కెమెరాస్ ఉండడం వల్లనే ఈ కేసు కూడా డిటెక్ట్ అయింది అంత దూరం పర్ఫెక్ట్గా. మనం ఇప్పుడు 4510 కెమెరాస్ పెట్టించాము. ఆ మ్యాట్రిక్స్ కెమెరాస్ కొన్ని పని చేయట్లేదు, కొన్ని రిపేర్స్ ఉన్నాయి. కానీ మనం చేసిన కెమెరాస్ వన్ ఆఫ్ ద కెమెరా నుంచి మేజర్ క్లూ దొరికిందనమాట. అంటే ఒక యాంగిల్ నుంచి అప్రాక్సిమేట్ ఏజ్, క్యాప్, అలాగా అవుట్ ఆఫ్ 7 అఫెన్సెస్లో ఒక 2 అఫెన్సెస్ని
కంపేర్ చేయగలిగాము యాక్చువల్లీ. అలాగ కంపేర్ చేయడం వల్ల ఈ కేసు స్టార్ట్ అయింది. ఉండొచ్చు, బికాస్ ఎందుకంటే సీసీటీవీ కెమెరాస్ ఓపెన్ అట్మాస్ఫియర్లో ఉండడం వల్ల వర్షము వెంట రెండులో కూడా దాని క్యాపబిలిటీ ఒక 8 months 9 months అయిన తర్వాత వియర్ అండ్ టియర్ అంటారు ఇంగ్లీష్లో. దానివల్ల కొన్ని పని చేయకపోవచ్చు. అది మనం రిపీటెడ్గా ఎవ్రీ మెయింటెనెన్స్ అనేది చేసుకోవాలి. ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టారో వాళ్ళు మెయింటెనెన్స్ కూడా సెపరేట్గా పే చేస్తున్నాము. కానీ సమ్ టైమ్స్ రిపేర్ అయినది కూడా మనకు తెలియదు యాక్చువల్లీ. మళ్ళీ ఒక ఇష్యూ వచ్చినప్పుడు చూసినప్పుడే తెలుస్తాయి రిపేర్ అయిందని చెప్పేసి. ఉన్న వరకు మెయింటెనెన్స్ కూడా మేము రొటేషనల్గా చేసుకుంటున్నాము. బట్ ఎస్ ట్రూ, మేబీ సమ్ ప్లేసెస్లో పని చేయకుండా ఉండొచ్చు. అది మనం రెక్టిఫై చేసుకోవాలి. రిపీట్ లేదు, అన్ని చోట్ల కూడా పబ్లిక్ కాంట్రిబ్యూషన్ చేసాము. 4510 కెమెరాస్ కూడా ఓన్లీ లోకల్ ఎస్హెచ్ఓస్ ఎస్డిపిఓస్ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేసినవే యాక్చువల్లీ. అన్నీ కూడా కమ్యూనిటీ ఇన్వాల్వ్ చేసి చేసినవే. మనకు వేరెక్కడ మనం బల్క్గా సిఎస్ఆర్ కూడా ఎక్కడ తీసుకోవట్లేదు. సిఎస్ఆర్ బల్క్గా తీసుకొని 200 కెమెరా 300 కెమెరా పెట్టడం కూడా ఎక్కడ చేయట్లేదు. మ్యాక్సిమం కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసి చేసాము. ఇంకా కూడా కొంచెం వేయాల్సినది ఉంది. థ్యాంక్ యూ. ఇది బాగా చేసిన వాళ్ళకి ఒక సన్మానాలు కూడా చేసేస్తాను. సో మీ ముందర అంటే దీంట్లో మల్టిపుల్ మన లోకల్ గుంటూరులోనే ఉంది. ఒక 3-4 దగ్గర ఇది చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు తెలియదు అన్నది చేస్తున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు రిసీవర్ కాన్సెప్ట్ ప్రకారం ఇప్పుడు మేము ఏమి ప్లాన్ చేస్తామంటే రిసీవర్ లిస్ట్ని కలెక్ట్ చేసుకుంటున్నాము. అందరికి కూడా అడ్వాన్స్ నోటీస్, దీని ముందు ఎవరెవరి దగ్గర నుంచి మనం రికవరీ చేస్తామో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అడ్వాన్స్ నోటీస్ ఇచ్చేస్తున్నాము. ఫర్దర్గా ఇలాంటి దొంగలు జరిగినప్పుడు మాకు తెలియదని చెప్పడానికి కుదరదన్నది లాస్ట్ టైమే చెప్పి కొంతమందికి చేసాము. ఇంకా ఇప్పుడు పాత కేసెస్ నుంచి ఫర్ ద పాస్ట్ 15 yearsగా ఉన్న కేసెస్ కూడా బయటకు తీసేస్తూ రిసీవర్ లిస్ట్ రెడీ చేసుకుంటున్నాము. సో ఇది రొటేషన్లో నాకు తెలియదు, నేను మామూలుగా వచ్చి నాకు అంటే తాకట్టు పెడుతుంటారు, నేను అలాగని అనుకున్నాను, ఇలాగని ఎవరు చెప్పడానికి లేకుండా ఇప్పుడు అందరికి కూడా లాస్ట్ 15-20 yearsలో ఉన్న అందరు రిసీవర్స్ని లిస్ట్ తీస్తూ అందరికీ నోటీస్ సర్వ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ టైం నుంచి వాళ్ళది కూడా అక్యూజ్డ్ కిందకి యాడ్ చేస్తాము. రిపీటెడ్ రిసీవర్స్ ఉన్నారంటే అరెస్ట్ కూడా చేస్తాం. ఒక బైక్ చేస్తాము, 2 బైక్ దొరకట్లేదంటే ఎక్కడ పెట్టారన్నది ఆ వ్యక్తికి తెలియట్లేదు, గుర్తులేదు ఆ వ్యక్తికి. అంటే నేను వచ్చినప్పుడు పట్టాపురం ఐడెంటిఫై చేశాను, కానీ లాస్ట్ 4-5 monthsగా పట్టాపురంలో అఫెన్సెస్ అన్నది జరగట్లేదు యాక్చువల్లీ. ఇది ఈ వ్యక్తి చేసిన ఒక అఫెన్సే. కానీ నాకు తెలిసిన వరకు నల్లపాడు పట్టాభిపురము కొంచెం నేను వచ్చిన తర్వాత ఈ 11 monthsలో అబ్జర్వ్ చేసినది. నల్లపాడులో కూడా చాలా తగ్గించాము, పట్టాపురం కూడా తగ్గించాము. లాస్ట్ 2-3 monthsకి దాని ముందున్న 7 monthsకి చాలా డిఫరెన్సెస్ ఉంది స్నాచింగ్లో. ఇదే లాస్ట్ మనకి జరిగినది. ఒక పర్సన్ వల్ల జరిగిన 7 offenses తప్ప వేరే స్నాచింగ్స్ అనేది ఏం లేదు. మెయిన్ నల్లపాడు అవుట్స్కట్స్ కాబట్టి నల్లపాడులో కొంచెం జరుగుతుంది. థ్యాంక్ యూ. 100% సార్. థ్యాంక్ యూ. లేవు సార్ ఓకే సార్ మీరు డౌట్ అడిగారు కదా ఇందాక, సార్ కొంచెం బిజీలో ఉండి చెప్పలేదు, నేను చెప్తున్నా. మొత్తం పోయింది 304 grams, 7 offenses. వీడియో వద్దబ్బా, మీరు నోట్ చేసుకోండి. సరే కానీ వీడియో లేదు కదా, ఊరికే నోట్ చేసుకోండి. సార్ ఇచ్చేసాడు కదా. 304 grams పోయింది, 7 offenses. అర్థమైందా? అందులో 300 grams రికవరీ అయింది. కేడియం బంగారమే మొత్తము రికవర్ చేసాం. ఈడు ఫస్ట్ అఫెన్స్ స్టార్ట్ చేసింది అమీర్ బేగ్ అనే అతను 2006లో స్టార్ట్ చేశారు. పెయింటర్గా పనిచేస్తాడు ఇతను. పెయింటర్గా పనిచేసినప్పుడు ఫస్ట్ ఇంట్లో దొంగతనం చేస్తాడు. ఇంట్లో పెయింట్ వేయడానికి వెళ్ళినప్పుడు 380 2006లో. అలాగా ఇంట్లో 2-3 దొంగతనాలు చేసినాక కొంచెం ముదిరి చైన్ స్నాచింగ్ మొదలు పెడతాడు. స్నాచింగ్ మొదలుపెట్టిన తర్వాత 2014లో ఒక మర్డర్ కేసు కూడా ఉంది అతని మీద. తర్వాత 2016లో ఓల్డ్ గుంటూరులో సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు. ఓకే, సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తే దాని తర్వాత చేయడం మానేశాడు.
సో ఇప్పుడు మనకి సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు సిసిఎస్ టీమ్ అంతా వర్కౌట్ చేసి ఆల్మోస్ట్ అరౌండ్ 700 కెమెరాస్ దాకా 6 నెలల నుండి వెతికితే కష్టపడితే వాడిది లింకప్ కుదిరింది టెక్నికల్ డేటా అంతా. దాంతో వాడిని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. 100% రికవరీ చేయడం జరిగింది. ఆ డబ్బుతో అతనికి 3 మగపిల్లలు, కొంచెం జల్సాలు, కొంచెం అప్పులు తీసుకొని అటు ఇటు పోవడం ఇవన్నీ చేస్తాడు. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆపేశాడు. సస్పెక్ట్ షీట్ ఓల్డ్ గుంటూరులో ఓపెన్ అయినాక 2016 నుండి ఆపేశాడు. మళ్ళీ 2024లో చేశాడు. 2024 సెప్టెంబర్ నుండి మొదలెట్టాడు. ఇంకోటి పెక్యులర్ ఏంటంటే గురువారం రోజు చేస్తాడు. రీజన్ ఏంటంటే సాయిబాబా గుళ్ళకి వెళ్తారు, నగలేసుకుంటారు. సో అందరు మహిళలకు కూడా ఒక చిన్న విజ్ఞప్తి, కొంచెం మీరు వేసుకున్నప్పుడు ఒక్కసారి కొంచెం కవర్ అవుతుందో లేదా అని కొద్దిగా చూసుకుంటే సేఫ్గా ఉంటాయి. బంగారం రేటు కూడా పెరిగిపోయింది కదా, ₹1,00,000 అయింది కదా. కొద్దిగా మనం కంట్రోల్ చేస్తున్నాం, చేయట్లేదని చెప్పట్లేదు. మన తరఫు నుండి కూడా కొంచెం జాగ్రత్త. ఇతను ఏం చేస్తాడంటే ఆనందపేటలో ఉంటాడు, ఓల్డ్ గుంటూరులో. ఆనందపేటలో ఉన్నప్పుడు అక్కడ నుండి బాపట్ల దగ్గర కాబట్టి బాపట్ల వెళ్ళిపోతాడు. బాపట్ల వెళ్ళిపోయి అక్కడ నుండి బైకులు తెచ్చుకుంటాడు. ఆ బైకులు తెచ్చుకొని ఆ బైకులలో నుండి లాగేసేసుకొని కొట్టేసుకొని అమ్మేసుకొని ఉంటాడు. అట్లా ఎప్పుడు డబ్బు తక్కువ అయితే అప్పుడు బాపట్ల టౌన్కి పోయి ఇజ్రాయెల్పేట అని ఉందంట బాపట్లలో, అక్కడ నుండి బైకులు తెచ్చుకుంటాడు. అట్లా ఇప్పుడు మనకి అతని మీద దొంగతనమే. ఆ బైకులు కూడా ఏం చూస్తాడంటే కీ అరిగిపోయిన బైక్ ఉంటుంది కదా, ఆ అరిగిపోయిన బైక్కి అయితే ఇతని దగ్గర బైక్ కీ ఉంటుంది. ఆ కీ పెట్టి ఆ బైక్ తీసి ఆ బైకులు తెచ్చుకుంటాడు. తెచ్చేసుకొని అఫెన్స్ చేసేసి ఆ బైకులు పడేసుకుంటాడు. అట్లా ఇప్పుడు మనం 3 బైకులు పెట్టాం. ఒకటే రికవరీ చేసాం, ఇంకా 2 రికవరీ అవ్వాల్సింది. బాపట్ల టౌన్ అమ్మడు వదిలేస్తాడంట. ఎక్కడైపోతే అట్లా ఈనాడు గోల్డ్ పాత దూరంగా ఉన్న దగ్గర అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. మేడం మన లక్ష్మణ్ టీవీ9 కెమెరామెన్ బండి తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇతను బండి వేసుకెళ్ళిపోయారు. 10 రోజు ఎక్కడ పట్టాపురం కంప్లైంట్ రాసిచ్చాను. కంప్లైంట్ రాసిన కూడా